హాయ్ నేచర్ లవర్స్, ఈ వీడియోలో మనం స్ట్రాబెర్రీ మదర్ ప్లాంట్ నుంచి రన్నర్స్ని ఎలా ప్రాపగేట్ చేసుకోవాలో చూద్దాం. స్ట్రాబెర్రీ ప్లాంట్స్కి సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలి అండ్ కొన్ని టిప్స్ కూడా షేర్ చేయబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. స్ట్రాబెర్రీ మదర్ ప్లాంట్స్ నుంచి రన్నర్స్ జనరేట్ అయితే ఆ రన్నర్స్ని మనం ఇలా సాయిల్ టచ్ చేసేలాగా పెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ నేను 4 ప్లాంట్స్ తీసుకున్నాను. దాంట్లో 2 ప్లాంట్స్ మాత్రమే సర్వైవ్ అయ్యాయి అండ్ ఆ 2 ప్లాంట్స్లో ఒక ప్లాంట్కి మాత్రమే రన్నర్స్ వచ్చాయి. అలా జనరేట్ అయిన రన్నర్స్ని నేను చిన్న వాటర్ బాటిల్ని హాఫ్ కింద కట్ చేసి ఆ రన్నర్స్ని సాయిల్ టచ్ చేసేలాగా పెట్టుకున్నాను. ప్లాంట్స్ మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయి. ఇక్కడ నేను రన్నర్స్ని సపరేట్ చేస్తున్నాను. ఈ స్టేజ్లో మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. స్ట్రాబెర్రీ ప్లాంట్స్ని సెప్టెంబర్ నుంచి నవంబర్ లోపు ప్లాంట్ చేసుకోవాలి. ఫైనల్లీ నాకు ఇన్ని రన్నర్స్ వచ్చాయి. వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం. ప్లాంట్స్ మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయి. లాస్ట్ టైం నేను 4 ప్లాంట్స్ పెట్టుకున్నానని చెప్పాను కదా, వాటిలో 2 ప్లాంట్స్ ఎండకి మొత్తం లీవ్స్ అనేవి డ్రై అయిపోయాయి. వీటిని ఎలా సేవ్ చేసుకోవాలని జనరల్గా సెర్చ్ చేశాను. ఒక వీడియోలో ఏం చెప్పారంటే సీల్డ్ కవర్లో వెట్ కోకోపీట్ వేసి రూట్స్ని పెట్టుకుంటే నెక్స్ట్ సీజన్కి సేవ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో నేను అలానే పెట్టాను. రూట్స్ అయితే బాగానే ఉన్నాయి. చూడాలి ఎలా గ్రో అవుతుందో. నేను ఇలా 2 ప్లాంట్స్ పెట్టుకున్నాను. రూట్స్ అయితే బాగానే ఉన్నాయి, ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు. రూట్ రాట్ కూడా ఏం లేదు. ఇంకా కోకోపీట్ విషయానికి వస్తే కోకోపీట్ ఇంకా మాయిస్ట్గానే ఉంది, డ్రై అవ్వలేదు. ఇక్కడ నేను సాయిల్ మిక్స్ కోసం కిచెన్ కంపోస్ట్ తీసుకున్నాను. నేను వచ్చేసి 40% కిచెన్ కంపోస్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ కోకోపీట్ యాడ్ చేస్తున్నాను 10%. నా కోకోపీట్లో కొంచెం సాయిల్ యాడ్ అయ్యిందండి, అందుకే ఎలా ఉంది. మీ దగ్గర కోకోపీట్ లేకపోతే శాండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి శాండ్ తీసుకున్నాను. ఇది కూడా 10%. గార్డెన్ సాయిల్ వచ్చేసి 40%. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సాయిల్ మిక్స్లో నేను 3 టేబుల్ స్పూన్ పొటాష్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను బోన్ మీల్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 గుప్పళ్ళు బోన్ మీల్ యాడ్ చేశాను. ఇంకా మనం నీమ్ కేక్, ఎప్సమ్ సాల్ట్, మస్టర్డ్ కేక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్లాంట్ చేసుకున్నాక ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేస్తాను. సాయిల్ మిక్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం. లాస్ట్ టైం నేను స్ట్రాబెర్రీ ప్లాంట్స్ని చిన్న పాట్స్లో పెట్టాను, సో పెద్దగా ఇళ్ళేం రాలేదు. ఈసారి నేను రెక్టాంగులర్ పాట్స్ తీసుకున్నాను. ఇవైతే స్ట్రాబెర్రీస్కి కరెక్ట్గా ఉంటాయి. సో ఫస్ట్ హోల్స్ని బ్లాక్ చేసుకుందాం. ఇక్కడ నేను స్టోన్స్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు సాయిల్ ఫిల్ చేసుకుందాం. టోటల్ 4 పాట్స్ ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు స్ట్రాబెర్రీ ప్లాంట్స్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం. స్ట్రాబెర్రీ రన్నర్స్ ప్రాపగేషన్ డీటెయిల్ వీడియో కావాలంటే నా ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి, యూ కెన్ వాచ్ ఇట్. స్ట్రాబెర్రీ ప్లాంట్స్ని ఇప్పుడు క్రోన్ పార్ట్ పైకి వచ్చేలా ప్లాంట్ చేసుకోవాలి. క్రోన్ పార్ట్ అంటే ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ వచ్చే పార్ట్ని క్రోన్ పార్ట్ అంటారు. ఇక్కడ నేను ఒక ఇమేజ్ని డిస్ప్లే చేస్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు చూపిస్తున్న ప్లాంట్స్ లాస్ట్ ఇయర్ పెట్టుకున్న ప్లాంట్స్ అండి. ఇంత చిన్న పాట్లో పెట్టాను. వీటిని కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం.
స్ట్రాబెర్రీ ప్లాంట్స్కి వాటరింగ్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. క్రోన్ పార్ట్ టచ్ అవ్వకుండా సైడ్స్ ఇలా వాటరింగ్ చేసుకోవాలి. మీరు కంపోస్ట్ ఇచ్చినా, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా, ఏవి ఇచ్చినా క్రోన్ పార్ట్ టచ్ అవ్వకుండా సైడ్స్ మాత్రమే వాటరింగ్ చేసుకోవాలి. ఆఫ్టర్ 1 వీక్ నా ప్లాంట్స్ అయితే ఇలా ఉన్నాయి. ప్లాంట్స్ని ట్రాన్స్ప్లాంట్ చేశాక డైరెక్ట్ సన్లైట్లో పెట్టుకోకూడదు. ఒక 2 డేస్ షేడ్కి పెట్టుకొని తర్వాత డైరెక్ట్ సన్లైట్లో పెట్టుకోవచ్చు. నేను స్ట్రాబెర్రీ ప్లాంట్స్ పెట్టుకొని 1 వీక్ అవుతుంది. ప్లాంట్స్ అయితే హెల్తీగానే ఉన్నాయి. ఇక్కడ నేను ఎప్సమ్ సాల్ట్ ఇస్తున్నాను ప్లాంట్స్కి. క్రోన్ పార్ట్ టచ్ అవ్వకుండా సైడ్స్ మాత్రమే వేసుకోవాలి. స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఆర్ హెవీ ఫీడర్స్. ఎవ్రీ వీక్ ఏదో ఒకటి ఇస్తూనే ఉండాలి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ, నీమ్ కేక్, మస్టర్డ్ కేక్, వర్మీ కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్ ఏదైనా ఇవ్వచ్చు. సో దట్ ఈల్డ్ బాగా వస్తుంది. స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఇంకెవరైనా పెట్టుకోకపోతే నవంబర్ లోపే ప్లాంట్స్ తెచ్చుకొని పెట్టుకోండి. లాస్ట్ టైం నేను డిసెంబర్ ఎండ్ ఆ టైంకి తెచ్చుకున్నాను, అందుకే నాకు అంత ఈల్డ్ రాలేదనుకుంటా. నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. నవంబర్ లోపే ప్లాంట్స్ని తెచ్చుకొని ప్లాంట్ చేసుకోండి. If you like this video, don't forget to like, share and subscribe to my channel. Bye.